మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఈ రోజు మనము ఎలిమ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి వచ్చేసాము. ఎలిమ్లో ఇది దొరకదు అని కాకుండా డోర్స్, మళ్ళా ఫ్లోర్, ఎయిర్, కిచెన్, వాష్రూమ్, కార్, హాస్పిటల్, వాట్ నాట్, ఒక ఇంటికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్లు కూడా కాంబో ప్యాక్ లాగా ఇద్దాం. ఒక కిట్ మీకు ఇస్తానండి, మీరే పర్సనల్గా వాడండి, మీరే ఫీడ్బ్యాక్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ఈ రోజు మనము ఎలిమ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరకు వచ్చేసాము. అసలు ఎలిమ్ కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్స్ తయారవుతాయి వెళ్ళి చూసేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఎలిమ్ హోమ్ కంపెనీ ఎండి పివి కృష్ణ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం కృష్ణ గారు, ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందండి, చెప్పండి. వండర్ఫుల్. సో ఈరోజు మేము మీ దగ్గర రావడం జరిగింది. సో ముందుగా నేను తెలుసుకోవాలనుకుంటుంది అనుకుంటుంది ఏంటంటే ఎలిమ్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలిమ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ మీకు ఆ థాట్ అనేది అసలు ఎలా వచ్చింది? జనరల్గా ఏంటంటే నేను 1919లోనే స్టార్ట్ చేశానండి. అది యాక్చువల్గా మా ఫాదర్ అయాం నుంచి బిజినెస్, కెమికల్ బిజినెస్ చేసేవారు. జనరల్గా ఏంటంటే అప్పుడు ఫాదర్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్టాప్ చేయడం జరిగింది. అప్పుడు దాన్ని ఏంటంటే ఎలాగైనా సరే మార్కెట్లోకి బిజినెస్ తీసుకెళ్ళి డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ సమస్యలను తీర్చాలన్న ఒక దృక్పథంతో చిన్న చిన్నగా మన డైరీ ఇండస్ట్రీస్కి అలా నెమ్మదిగా స్టార్ట్ చేసుకుని వచ్చాను. అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కో సెగ్మెంట్ గురించి స్టడీ చేయటం కానీ, నాలెడ్జ్ కోసం ఎక్స్పోలు కానీ, పెద్ద పెద్ద కెమిస్ట్ల దగ్గర కానీ, నెక్స్ట్ ఏమో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర కానీ నాలెడ్జ్. అప్పుడు ఏంటంటే చదువుకున్నానికి డబ్బులకు కూడా అంత టైట్ ఉండేది అనమాట వాస్తవానికి. మనకి ఏంటంటే నాకు ఉన్న తపనకి కనీసం కళ్ళబెట్టి చూసేనా సరే నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి, సంపాదించాలి ఏదో రకంగా. అంటే అందరూ చాలామంది డబ్బున్న తల్లిదండ్రులు ఉంటారు, కానీ నాకు డబ్బున్న తల్లిదండ్రులు లేరు వాస్తవానికి. ఏదో రకంగా ఈ కెమికల్స్లో విన్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3-4 ప్రోడక్ట్స్ మనం రన్ చేస్తాం. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మన 1001 వరి విత్తనాలు కానీ, మన నైట్రిక్ యాసిడ్ నిద్రావస్థ గురించి నైట్రిక్ యాసిడ్ బాగా సప్లై చేస్తాం. అక్కడి నుంచి ఇంకా మన ఆంధ్రాలో ఉండేవాడినండి యాక్చువల్గా. ఆంధ్రాలో అంటే మన ఇండస్ట్రీస్ తక్కువ, ఇంకా అన్నీ కూడా అంటే కంఫర్టబుల్గా ఉండేది కాదు. ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టామంటే అంత దూరం తీసుకొచ్చి మన ఇక్కడ స్టోరేజ్ పెట్టి మళ్ళీ ఇది అమ్మి ఒక 10 మంది కస్టమర్లు అమ్మేటప్పటికి 30 days అయిపోయేదండి. ఇలా కాదు, ఇంకా పెద్దగా బిజినెస్ చేయాలి, ఇందులో ఇంకా లోతుగా తెలుసుకోవాలని మన హైదరాబాద్ వచ్చామండి. హైదరాబాద్ వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్కి, ఆక్వాకల్చర్కి వీళ్ళందరూ బేసిక్గా రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళం. ఆ తర్వాత మన కరోనా టైంలోనూ మన శానిటైజర్ కానీ, డిస్ఇన్ఫెక్ట్ కానీ అవన్నీ తయారు చేసామండి. WHO ప్రకారం 75% ఆల్కహాల్ ఉండాలి. అంటే ఈరోజు కరోనా వచ్చి నేను ఉంటానో లేదో తెలియకుండా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ నేను దొరికిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద పోలీస్ వారికి కానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ, టెంపుల్స్ కానీ ఎక్కడ అందుబాటులో ఫ్రీ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి ఫ్రీ చేసామండి. ప్లస్ మనం సేల్స్ కూడా చేసుకున్నాం. అంటే ఈ కరోనా 1లో మనం ఉంటామా లేదా అన్నది కూడా నాకు అయితే గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనప్పుడు మనం చనిపోయినప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి అని అలా డిసైడ్ అయిపోయి మన జర్నీ అలా స్టార్ట్ చేయడం జరిగిందండి. సరే ఇలా ప్రజలకి మనం జనరల్గా ఏంటంటే హైదరాబాద్ వచ్చినప్పుడు మా భార్య పిల్లలు బతకడం కోసం వచ్చాం. ఫస్ట్ భార్య పిల్లలకి సరిపోయింది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ చూపిద్దాం అనుకున్నాం. 10 మంది వాళ్ళు 50 మంది అయిపోయారు. ఇంకా పెద్దగా ఒక 100 మందికి 200 మందికి 300 మెంబర్స్. అంటే మన నాలెడ్జ్, మన ప్రొడక్ట్ ఇది అందరికీ పంచితే
రూ. 10 నాకు రావచ్చు, అందరూ బతకచ్చు అన్న ఒక ఆశయంతో, అంటే ఇందులో లక్షలు సంపాదించుకోవచ్చు. అలాగని మన చాలామంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. చాలా జనాలకు కూడా, యువతకి కూడా మన ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అలాగా మన హోమ్ కేర్ అనేది స్టార్ట్ చేసాం. ఇది చాలా నిత్యావసర వస్తువు అని. ప్రతి ఇంట్లో కూడా మస్ట్ అండ్ షుడ్ కావాల్సింది ఆరోగ్యం. స్టవ్ దగ్గర నుంచి, వాష్రూమ్స్ దగ్గర నుంచి, ఫ్లోర్స్ దగ్గర నుంచి కంపల్సరీ శుభ్రత అనేది లేకపోతే ఆ ఇల్లు క్షేమంగా ఉండదు. తీసుకెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్కి మనకు డబ్బులు ఖర్చు పెట్టాలి. చాలామంది ఏంటంటే లైట్ తీసుకుని ఫ్లోర్స్ కానీ, అంటే ఇప్పుడు చాలామంది కూడా ఫ్లోర్ క్లీనర్స్ రకరకాలుగా వాడటం జరిగింది. అలాగా మీకు కిచెన్ క్లీనర్స్ కానీ, టాయిలెట్ క్లీనర్స్ కానీ, ఇవన్నీ ఎన్ని కంపెనీలు ఉన్నా కూడా దీనికి అంటూ ఒక మంచి ప్రోడక్ట్ ప్లాంట్ బేస్డ్ ఇవ్వాలని, అంటే బయట మార్కెట్లో 1 లీటర్ పర్చేజ్ చేశారనుకోండి సపోజ్, మాది ఒక 500 ml హాఫ్, అంటే స్ట్రెంత్ బాగా ఇచ్చి దానికి కరెక్ట్గా డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్టెన్స్ కానీ, అంటే మీకు ఒక ఫ్లోర్ కింద తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే వర్కర్స్, ఇప్పుడు మేడ్స్ ఉంటారండి, ఇళ్లలో మేడ్స్ పని మనుషులు ఉంటారు. వాళ్ళు 4-5 ఇల్లులు ఒప్పుకొని మీకు మేడం అలా చూడగానే ఏదో పైన మీకు క్లీన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా. నాకు ఒక థాట్ వచ్చింది, అంటే జనరల్గా మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. కాదు, వీళ్ళు ఎంత లేజీగా పని చేసినా కూడా మన ప్రోడక్ట్ పని చేయాలి, ఏదైతే ఇది బెస్ట్ ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా దానికి సూటబుల్ అయిన స్టెయిన్స్ని పట్టుకునే కెమికల్ వాడాలి. దీనికి ఒక సర్ఫెక్టెన్స్ ఏదైనా ఎకో ఫ్రెండ్లీ, మన ఫ్లోర్స్ మీద ఉన్న డీగ్రీస్ వెంటనే పట్టుకుని పని మనుషులు పైన అలా తుడిచేసినా కూడా అది ఒక 4-5 డేస్కి షైన్ వచ్చేస్తుంది. అలాగని మంచి ప్రోడక్ట్ తయారు చేయడం మొదలుపెట్టాను. అలాగే చాలా మంచి ఎకో ఫ్రెండ్లీ ఫార్ములా తీసుకుని, సర్ఫెక్టెన్స్ అన్నీ తీసుకునండి, ఒక మంచి ఫ్రాగ్నెన్స్ కూడా ఏంటంటే మన దగ్గర తయారవుతుందండి ఫ్రాగ్నెన్స్ కూడా. అలాంటి ఒక 4 వెరైటీస్ ఫ్లోర్ క్లీనర్స్లో. అలా నెక్స్ట్ డిటర్జెంట్ లిక్విడ్లోకి వచ్చామండి. అది డిటర్జెంట్ లిక్విడ్ చాలామంది చూడండి, కలర్ బట్టలు, వైట్ బట్టలు, సపోజ్ కలర్ రిమూవ్ చేస్తూ ఉంటాయి కొన్ని కెమికల్స్, అంటే మీ pH లెవెల్ పెరిగినప్పుడు కలర్ రిమూవ్ చేస్తూ ఉంటాయి. అలా వైట్ డ్రెస్సులు అనుకోండి, వైట్ డ్రెస్సులుగా అంటుకుంటూ ఉంటుంది. సర్లే ఇది ఒకటి. నెక్స్ట్ ఏమంటే ఇంట్లో ఎవరికైనా చర్మ వ్యాధులు అంటే ఏమైనా డిసీజ్ కానీ, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాంటప్పుడు ఒక వాషింగ్ మిషన్లో వేస్తారు. అది ఎంతవరకు అంటే మనం వాడతాం పోతే అనుకుంటాం, కాకపోతే దానికి కూడా స్పెషల్ ఒక సర్ఫెక్టెన్స్. ఇదేంటంటే ఓన్లీ వైరస్ల గురించి, మన డిస్ఇన్ఫెక్ట్ల గురించి, స్కిన్ ఇన్ఫెక్షన్ గురించి పోవటం గురించి ఒక కెమికల్ మన సర్ఫెక్టెన్స్ యూజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మన బట్టలు ఎప్పుడు ఫ్రెష్నెస్, ఆ ఫ్రెష్ ఫ్రాగ్నెన్స్, మీకు జనరల్గా ఒక 2-3% ఫ్రాగ్నెన్స్ వాడుతూ ఉంటారు. మనకి లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్నెన్స్ ఉండేలాగా, ఏ బట్టలు ఖరాబ్ అవ్వకుండానని. ఇలాగా ఒక్కొక్క డిజైన్. ఇది ఏంటంటే ఓన్లీ ప్రేమతో చేసినయే, మనం ఏదో లాభాలు సంపాదిందాం అని కాదు. ఇదేంటంటే ఫ్యూచర్లో అందరికి ఉపయోగపడే అనమాట అండి. అలాగా ఫ్యాబ్రిక్ కండిషనర్ సువాసన గురించే కాదండి, బట్టలకు షైనింగ్, స్మూత్నెస్, ఆ టచ్ టచ్ మీకు తెలుస్తుంది అండి, అది ఫ్యాబ్రిక్ కండిషనర్. అలాగే అదొకటి మనం తయారు చేయడం జరిగిందండి. అలాగే హ్యాండ్ వాష్ ఒకటి. అలాగా హోమ్కి సంబంధించినది మటుకు మొత్తం అన్నీ కూడా, ఇప్పుడు టైల్స్ క్లీనర్ ఉందండి సపోజ్, చాలామంది వాష్రూమ్స్ కూడా అంటే యాసిడ్స్ వాడతాం కానీ, ఆ ఘాటుకి హౌస్ వైఫ్స్ ఇబ్బంది పడి ఈ బాత్రూమ్కి మనం కడగలేం, ఇది ఇంతే అని పైన కడిగేయటం అని కొంతమంది పట్టించుకోరు, చాలామంది వాడుతూ ఉంటారు. అలా కాకుండా టైల్స్ మీద కంప్లీట్ బ్రౌన్ కలర్ స్కేల్ ఉంటుందండి. ఒక్కసారి మాది వాడి చూడండి, అది మీరు ఎంత క్లీన్ చేసి వాడినా కూడా పర్ఫెక్ట్ అనమాట. టైల్స్ మీరు ఫస్ట్ ఎలా కొన్నారో అంత పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. దానివల్ల మనకు ఆక్సిజన్ రిలీఫ్ ఉంటుంది. మీకు ఏంటంటే ఆ క్లీనింగ్ అవుతున్నప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా సరే క్లీన్ అవుతుందా ఉండగా ఎంకరేజ్మెంట్, ఇంకా షైన్ తీసుకురావాలి, ఇంకా నీట్. మీకు కొంతమంది, నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఆ పాజిటివ్నెస్ వస్తుంది. ఎలాగంటే మన ఒక కార్ ఉందండి, సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు మొత్తం బురద కింద ఉంటుంది. సర్వీసింగ్ ఇచ్చి మనం కీ తీసుకుని వచ్చేటప్పటికి ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాం. సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ అలా పనిచేసినప్పుడు ఆ పాజిటివ్నెస్, ఎనర్జీస్ అలా ఉంటాయి జనరల్గా.
అలాగే మీకు టైల్స్కి సంబంధించి అలా గ్లాస్ క్లీనర్ అండి. మీ జనరల్గా హైదరాబాద్ సిటీలో ఉందంటే స్కేల్ ఎక్కడెక్కడ బోర్ వాటర్లో అంతా స్కేల్ ఎక్కువ పడుతుంది. 1 వీక్ 10 డేస్కి స్కేల్ అయిపోతూ ఉంటుంది. ఆ స్కేల్ పచ్చాయి రిమూవ్ చేస్తుందండి ఈ టైల్స్ క్లీనర్స్ కానీ, ఆ ట్యాపులు పట్టే స్కేల్ కానీ పర్ఫెక్ట్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బాత్రూమ్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు మీకు జనరల్గా. అలాగా మీ బౌల్ క్లీనర్స్ అది ఓన్లీ డిస్ఇన్ఫెక్ట్ అనమాట అండి. కంపల్సరీ పర్ఫెక్ట్ బౌల్ క్లీన్ అయిపోతూ ఉంటుందండి. ఎంత చక్కగా మీకు బాత్రూమ్ ఫ్రెష్ అంటే కొన్నాళ్ళ పాటు అది కూడా ఒక షోరూమ్ టైప్లోనే ఉండాలి. చాలామంది బాత్రూమ్ పట్టించుకోరండి. చాలామంది మీరు గమనించారు లేదో, ఒక ఇంటికి వెళ్ళిందో బాత్రూమ్ శుభ్రంగా ఉందంటే వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటారని నా నమ్మకం. హెల్దీగా ఉంటారని. హెల్దీ అనేది మనం ఏం చేయాలి, మనం ఇంట్లో క్లీన్నెస్లో ఉంటుంది, కిచెన్ క్లీన్గా ఉండాలి, వాష్రూమ్స్ క్లీన్గా ఉండాలి. ఇవన్నీ చూసి ఇల్లుని చూసి ఇల్లాలు చూసి అన్నారు కదా, ఇంటిని చూసి జనరల్గా అది కరెక్ట్ కోట్ అనమాట అండి. అది అలాగే జనరల్గా ఇంకా మేము డెవలప్మెంట్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు కార్ వాష్ అండి, టైర్ షైనర్ ఒకటి. అంటే ఒక ఇంటికి కంపల్సరీ ఒక మనిషికి కావాల్సిన నిత్యావసర వస్తువు ఏదైతే ఉందో ఎలిమ్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము సమృద్ధిగా ఇది నిత్యం అనమాట అండి వాడడానికి నిత్యావసర వస్తువు అనమాట అండి. వాడటం గురించి ఇది ఈ సెగ్మెంట్ అనేది ప్రారంభించామండి ఇప్పుడు జనరల్గా. ఇది మార్కెట్లో వెళ్తుందండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా వస్తున్నారు. ఇంకా కూడా చాలా మారుమూల గ్రామాల్లో హౌస్ వైఫ్స్ ఉంటారండి, ఏమి పని ఏం చేయలేను. చాలామంది అంటారు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టండి మీకు ఎంత వస్తుంది అంటారు. కాదు, డైరెక్ట్గా మా డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు స్వయంగా సంపాదించుకోవచ్చు. రియల్గా నా ఫ్యాక్టరీ అంతా చూడండి మీరు, రియల్గా సంపాదించుకోవచ్చు అండి. ఇది జనరల్గా అందరికి ఉపయోగపడేది. ఇది ఉపయోగపడింది కాదు కానీ ఎన్ని వచ్చినా సరే బాగా ఉపయోగపడే అనమాట. అవునవును. సో చక్కగా చెప్పారంటే ఒక జర్నీ మీది ఎలా స్టార్ట్ అయింది అని, ఎలా నడుస్తుంది అనేది మీరు చక్కగా చెప్పడం జరిగింది. సో ఒకసారి అదే చూపిస్తే ఇంకా బాగుంటుంది, మన ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. చూపిస్తానండి, భలేవారండి. అన్నీ చూపిస్తాను. మీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా నా ఇండస్ట్రీ ఉందండి. అది సిటీస్లో ఒక 3 వేర్ హౌస్లు ఉన్నాయి. నాకు ఫ్యాక్టరీ మీరు ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నారు మీరు. మొత్తం అన్నీ చక్కగా చూపిస్తా ఉండేది. ఓకే. నమస్తే కృష్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఓకే. సో ఇప్పుడు మన ఎలిమ్లో అసలు ఏం దొరుకుతాయి, అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి చెప్తారా? మన దగ్గర ఎలిమ్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండి. ఫ్యాక్టరీ చూపిస్తాను, మీకు డైరెక్ట్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి పదండి లోపలికి వెళ్దాం. ఓకే సార్. సో చెప్పండి అసలు ఎలిమ్ ఏం ఏంటి, టార్గెట్ ఏంటి? ఎలిమ్ అనేది ఇప్పుడు వరకు చేసిన బిజినెస్ కన్నా ఇప్పుడు హోమ్ కేర్ స్టార్ట్ చేస్తాం సెగ్మెంట్. ప్రతి ఇల్లు కూడా నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు వరకు రా మెటీరియల్స్ అమ్మాం, కానీ ఎలిమ్ ప్రొడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. అంటే ప్రతి ఇంట్లో వాష్రూమ్ నీట్గా ఉండాలి ఫస్ట్ అండి, కిచెన్ క్లియర్గా ఉండాలి, ఎప్పుడు ఇంట్లో ఫ్లోర్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే హాస్పిటల్ 50% ఖర్చు తగ్గిపోద్ది. చాలామంది కూడా వాష్రూమ్స్ నీట్గా ఉండాలి, ఫ్లోర్స్ క్లీన్గా ఉండాలి, మన కిచెన్ క్లీన్గా ఉండాలి. ఈ ఉండటం వల్ల ఏంటంటే తెలియకుండా మనం హెల్దీ అని పొందుతున్నాం అన్న విషయం చాలామంది తెలియదండి. దాని గురించి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ, ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ తోటి ఒక గ్రాండ్ అనమాట, మంచి ఫార్ములాస్ తోటి అనమాట అండి. ఇది అంటే మార్కెట్లో కానీ 1 లీటర్ వాడారు అనుకోండి, ఎగ్జాంపుల్ 1 లీటర్ పర్చేజ్ చేస్తాం, మన 1/2 లీటర్ పర్చేజ్ చేస్తే సరిపోద్దండి. 1 మంత్కి వచ్చేస్తుంది ఈజీగా. అంటే మీరు క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు మ్యాచ్ చేస్తున్నాం. ఇందులో స్పెషాలిటీ అదే ఇచ్చామండి. ఇదేంటంటే ఒక ఫ్లోర్ క్లీన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇందులో జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ ఇంతవరకు ఎక్కడా లేదండి నాకు తెలుసున్న వరకు.
ఫ్రాగ్రెన్స్ కూడా ఇందులో 4-5 వెరైటీస్. ఆ ఫ్రాగ్రెన్స్ కూడా మా దగ్గర తయారవుతున్నాయి. ఓకే. విచిత్రం ఏంటంటే ఫ్రాగ్రెన్స్ కూడా మేము దానికి స్టడీ చేస్తాం ఎక్కువ. సెన్స్ కూడా ఆ, పర్ఫ్యూమ్స్ అది కూడా మీరే? మేమే తయారు చేస్తాం. ఓకే. ఎందుకంటే ఒక బ్యాచ్ తయారు చేసినప్పుడు బ్రాండెడ్ ఎంఎన్సి కంపెనీలో పర్చేజ్ చేస్తాం మేము. ఫ్రాగ్రెన్స్ పర్చేజ్ చేసినప్పుడు బ్యాచ్ అంతా కూడా మార్కెట్లో ప్రజలు కొంచెం సువాసన ఇవ్వాలి, చాలా మంది ఇష్టపడతారు. దాని గురించి ఏం చేసాం, ఫ్రాగ్రెన్స్ గురించి కూడా మనం స్టడీ చేయడం మొదలు పెట్టాము. ఓకే. ఇదంతా ఒక 3.5 years పట్టిందండి. ఈ ఫార్ములేషన్స్ కానీ, ప్యాకింగ్ విషయంలో కానీ, మంచి హైజీనిక్ ప్రొడక్ట్స్ తయారు చేయటం కానీ. ఎలిమ్ చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఓన్లీ మన ఇండియా లెవెల్లో కాకుండా పాన్ ఇండియా ఫారిన్ కంట్రీలు కూడా మనం ఇవ్వాలి. చాలా మంది ఎక్కడి నుంచో అమెరికా నుంచి, లండన్ నుంచి, అక్కడి నుంచి కూడా ఈ రోజుల్లో ఇప్పటికి కూడా తెప్పించుకుంటున్నారు. మన డిటర్జెంట్ లిక్విడ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ నేను ఫారిన్ నుంచి తెచ్చాను, మంచి బెంచ్ మార్క్ తెచ్చాను. ఎవరు చేసినా కూడా మంచి క్వాలిటీ ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్టెన్స్ ఏ వాడతారు. ఒకసారి మంది వాడిన తర్వాత ఇప్పుడు దాకా చాలా మంది కస్టమర్ హౌస్ వైఫ్స్ కూడా రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటంటే హౌస్ వైఫ్స్. చాలా మంది ఇప్పుడు కిచెన్ ఉందండి, ఈ పాలు పొంగుతూ ఉంటాయి, కూరలు అన్నీ పడిపోతూ ఉంటాయి, కిచెన్ చుట్టూ చిమ్లీ అంతా గ్రీజీ అయిపోద్ది. చాలామంది ఏంటంటే సర్ఫ్ వాటర్ వేస్తారు, పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇది ఓన్లీ స్ప్రే చేయాలి, తొడవటం, అంతే. ఈజీగా ఉండాలి. దాని ఆ నీట్నెస్ కూడా అంత 100% క్లీన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈజీగా క్లీన్ అయ్యేటట్టు మీరు చేస్తానంటున్నారు. అండ్ ఇట్ ఈస్ లైక్ యునో చిన్నప్పుడు మనం చదువుకునేది క్లీన్లీనెస్ ఇస్ మ్యాన్లీనెస్ అని. సో అది మీరు చూపిస్తున్నారు అంటే అది మీ ధ్యేయం, అది మీ లక్ష్యం అని చెప్తున్నారు. ఓకే. అదే మీ ప్రోడక్ట్స్ చూసేద్దామా మరి? ఓకే. ఓకే సార్. సో ముందుగా ప్రోడక్ట్స్ లోకి వెళ్తే మీరు ఏం చూపించబోతున్నారు? ఎందుకంటే నా ముందు డిస్ప్లేలో చాలా కనిపిస్తున్నాయి, అసలు దేని గురించి అడగాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ ముందుగా మీరు ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ మన ఇంట్లోకి వెళ్ళగానే ఫ్లోర్ ఎంటర్ అవుతుందండి. అంటే మన ఫస్ట్ ఫ్లోర్ క్లీనర్. ఇంట్లోకి వెళ్ళగానే కనిపించేది ఫ్లోర్. మనకి ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ తీసుకుందామండి. ఫ్లోర్ క్లీనర్ ఇందులో 4 ఫ్రాగ్రెన్స్ ఉన్నాయండి. 4 నుంచి 10 ఫ్రాగ్రెన్స్ వరకు మన దగ్గర తయారవుతున్నాయి. 4 to 10 వరకు అండి. నేను మార్కెట్ లో 2-3 చూసారు. జనరల్ గా ఏంటంటే ఇందులో ప్రతి ఫ్రాగ్రెన్స్ కూడా మన దగ్గర తయారవుతుంది అండి. ఓకే. మనం ప్రతి ఇంటికి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్లోర్ చూస్తారు జనరల్ గా. ఫ్లోర్ అంటే జనరల్ గా ఇప్పుడు ఈ కాలంలో మేడ్స్ ఎలా ఉన్నారండి, చాలా లేజీగా ఏదో అమ్మగారు చూస్తున్నారా లేదా పైపైన తుడిచేసి వెళ్ళిపోదాం. కాకపోతే ఇందులో మీ ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్టెన్స్ ఆయిల్ కానీ, సర్ఫెక్టెన్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ. అంటే మీరు ఫ్లోర్ మీద పెట్స్ తిరిగినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. పెట్ ఫ్రెండ్లీ. మీకు అలాగే ఫ్లోర్ కూడా ఒక పని మనిషి పైన అలాగా తుడిచినా కూడా మీకు 4 days లో న్యూ ఫ్లోర్ వచ్చేస్తుంది. అయితే ఈజీ వే టు గెట్ క్లీన్ హోమ్ అన్నట్టు మీరు చెప్తున్నారు. ఇది ఏంటంటే జనరల్గా స్టెయిన్స్ చుట్టూ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని పట్టుకునే తత్వం అనమాట అండి ఇందులో వాడే మెటీరియల్స్. ఎక్కడైతే డస్ట్ ఉందో డస్ట్ని పట్టుకుని ఇంకా నేను రాను, నన్ను తుడిచేదాకా రాను అన్న ఫీల్లో ఉంటుందండి అది. అందుకని ఫ్లోర్ క్లీన్లో వాడే ఇంగ్రీడియంట్స్ అండి. ఇది మార్కెట్లో సపోజ్ ఒక లీటర్ పర్చేస్ చేస్తాం బయట వేరే కంపెనీలో ఏదైనా సరే, జనరల్గా మేము ఏంటంటే హెవీ స్ట్రెంత్ ఇచ్చామన్నమాట. మీరు 1 లీటర్ అంటే మీరు 2 months వాడుకుంటారు అనుకోండి అప్రాక్సిమేట్ బయట మార్కెట్. ఇప్పుడు మనదైతే 2 months ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో మీరు 50% లైక్ యాడ్ ఆన్ టైప్ స్ట్రెంత్ ఎక్కువ ఇచ్చామన్నమాట. మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట అండి, లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్. ఇందులో ఉన్న గొప్పదనం అదనమాట అండి. ఓకే. ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ తోటి ఫ్రెష్నెస్ అనేది వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఏదైతే మీరు చెప్పారో దట్ లేజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పని చేస్తుంది అని చెప్పారు. సో బేసిక్గా ఏంటంటే మేడ్స్ కి ఒక ఇల్లు అనేది ఉండదు, వాళ్ళు ఇక్కడ చేసుకుని దెబ్బ కానించుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నా ఇది ఏంటంటే కరెక్ట్ గా వ్యాలిడ్ గా సరిపోతుంది అన్నట్టుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే బడ్జెట్ గా ఆలోచిస్తారో పీపుల్ హూ గో విత్ బడ్జెట్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఒక 1 bottle దగ్గర మీరు అదే ప్రైస్ లో టైప్ లో 2 bottles ప్రొవైడ్ చేస్తారు. హోమ్స్ కాదండి, హోమ్స్ కానే కాదు, మీరు హాస్పిటల్స్ కానీ మొత్తం మీకు ఎక్కువ ఫంక్షన్ హాల్స్ కానీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కానీ మీకు ఎక్కడా కూడా మీరు ఫ్లోర్ పెట్టిన తర్వాత జారటం కానీ మీకు లేకపోతే రకరకాల వైట్ మచ్చలు రావటం కానీ ఏం రాదండి. ఇమీడియట్ డ్రై అయిపోవటం, ఫ్రెష్ ఫ్లోర్ ఉంటుందండి. ఇందులో ఉన్న గొప్పతనం అది. అలాగే డిజైన్ చేసిన ప్రోడక్ట్ అనమాట. ఓకే. సో ఎక్కడ చూసినా మీకు క్లీన్లీనెస్ కావాలి మొత్తానికి.
లెట్ ఇట్ బి ఫ్రమ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా మధ్యలో ఏదైనా రానివ్వండి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రానివ్వండి, ఒక హాస్పిటల్ రానివ్వండి, దానిలో ఏదైనా రానివ్వండి, మన ప్రోడక్ట్ మాత్రం అక్కడ ఉండాలి, క్లీన్ గా ఉండాలి. అది మన ప్రోడక్ట్ అక్కడ ఉండాలి అని ఖచ్చితంగా క్లీన్ గా ఉండాలి. ఓకే సార్, సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు అనేది నాకు కొంచెం ఆతృతగా ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు డిటర్జెంట్కి వెళ్దామండి. డిటర్జెంట్ లిక్విడ్ ఓకే. మార్కెట్లో దొరికే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన క్లాత్ అన్ని క్లాత్లు కలిపి వేస్తూ ఉంటాయి జనరల్ వాషింగ్ మిషన్లో. కొంతమంది ఇళ్లలో స్కిన్ డిసీజ్ ఉంటాయి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. క్లీనింగ్ ప్లస్ డిస్ఇన్ఫెక్ట్. ఓకే. అంటే రెండు కలిపాయి. అంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే మన కలర్స్ని డ్యామేజ్ చేయదు, ట్రాన్స్ఫర్ చేయదు, దాన్ని రిమూవ్ చేయదండి. అంటే ఓన్లీ డస్ట్ని తప్ప దానికి ఏది కావాలో మన డస్ట్ గురించి రిమూవ్ చేయడం గురించి వాడుతూ ఉన్నాం. దాన్ని రిమూవ్ చేస్తుంది. దాంట్లో వైరస్ బ్యాక్టీరియాలు ఏమన్నా సరే, ఎవరైనా ఇళ్లలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్కిన్ ఎలర్జీస్ అందరూ కూడా అన్ని బట్టలు కూడా దాంట్లో వాషింగ్ మిషన్లో వేసేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తుందండి, పర్ఫెక్ట్ మెటీరియల్ ఇచ్చిన రోజుని వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. లేకపోతే ఒక మనిషి ఇంట్లో ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, రెండో మనిషి అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి జనరల్. దీన్ని కూడా అలాగే డిజైన్ చేసిందండి. డిటర్జెంట్ లిక్విడ్ ప్లస్ డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్ అన్ని కలిపాను. ఒక మంచి ఫార్ములా కూడా ఇది. ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్, ప్లాంట్ బేస్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఒక డిటర్జెంట్ లిక్విడ్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ రెడీ చేసుకుని జరగడం. ఓకే. సో మొత్తానికి నాకు మీరు చెప్పడం బట్టి ఏమర్థమైందంటే, బేసిక్గా మీరు ఎలాంటి డిటర్జెంట్ లిక్విడ్ తయారు చేశారంటే కలర్స్ షేడ్ అవ్వవు. కరెక్ట్. ఎంత అంటే ఎన్ని యూజెస్ వాడినా మీకు బట్టలు అనేటివి మనకి ఎప్పుడు కొత్తగా కావాలి, బై డిఫాల్ట్ ఎప్పుడు కొత్తవే కావాలి. ఆ కొత్తవి కావాలంటే మనకు కలర్స్ ఎగరొద్దు, అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్ అవ్వద్దు కలర్ వేరే బట్టలకి. ఇప్పుడు సపోజ్ మీరు వైట్ వేసుకున్నా, నేను బ్లాక్ వేసుకున్నాను, ఇది వెళ్ళి దానికి అంటుకుంటే మీరు మళ్ళీ అది వేసుకోలేరు. సో ట్రాన్స్ఫర్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళ బట్టలు సెపరేట్ గా వేస్తాం యూజువల్ గా, ఎందుకంటే ఒకరికి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకూడదు అన్న ఒక దీంతో సపరేట్ గా వేస్తాం. బట్ ఇక్కడ మీరు చేసింది ఏంటంటే వర్క్ ని మళ్ళీ ఈజీ చేశారు, అగైన్ ఈజీ చేసేసి క్లాత్ ని కొంచెం మంచిగా ఆల్ టుగెదర్. ఇందులో కూడా మీకు ఫ్రాగ్రెన్స్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా. ఓకే. మీకు ఫ్రాగ్రెన్స్ ఏంటంటే మన కంపెనీలోనే తయారు చేస్తాం. అంటే మన ఫ్రాగ్రెన్స్ కొంచెం పెంచుకోవచ్చు. అదే మీకు ఎందుకంటే ప్యూరిటీ ఎక్కువ హెవీ స్ట్రెంత్ ఉన్నాయి వాడతామండి. ఓకే. అలా డిజైన్ చేయబడ్డాయి. సో మంచి సైంటిస్ట్ అన్ని ఒకటే దగ్గర చూపించేస్తున్నారు మీరు. ఓకే. సో ఇది అన్నిటికన్నా ఇది కొంచెం ప్యాకేజింగ్ డిఫరెంట్ గా ఉంది అండ్ చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కరెక్ట్. ఇది డిఫ్యూజర్ అన్నమాట అండి. ఓకే. లెవెండర్ అండి ఇది డిఫ్యూజర్. డిఫ్యూజర్ అంటే ఏంటంటే దీని తత్వం జనరల్ గా రీడ్ స్టిక్స్ ఉంటాయండి ఇందులో, చూసారా? రీడ్ స్టిక్స్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే స్ప్రే చేస్తాం, ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తాం. ఒక 1 hour 2 hours 3 hours ఉంటుంది. లేదు, దీనికి మనం ఫ్యాన్ అయిపోయాం, ఫేవరెట్, ఈ ఫ్రాగ్రెన్స్ బాగుంది అంటే మైల్డ్ స్మెల్ రావాలి అంటే మన బెడ్రూమ్స్లో ఏం చేయాలంటే ఈ పార్ట్లో ఇందులో నింపుకునండి, రీడ్ స్టిక్స్ టచ్ చేసి మీకు తిరగేసి పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ మీకు మైల్డ్ స్మెల్ అనమాట. మీకు కంటిన్యూ 1 week 10 days 1 month మీకు దీని మీద ఇష్టం పోయే వరకు అది ఉంటానే ఉంటుందండి. మీకు ఇష్టం లేని బయటికి గెంటేసినలోనే ఫ్రాగ్రెన్స్ మారుతుందండి. దాని గురించి దీంట్లో ఒక 10 varieties ఉన్నాయండి. 10 varieties ఫ్రాగ్రెన్స్. అంటే మనిషికి అందరికి ఈ ఫ్రాగ్రెన్స్ నచ్చాలని లేదు, డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ కి అలవాటు పడిందండి. అలాగే ఇందులో లెమన్ ఉందండి. జనరల్గా ఎక్కువగా లెమన్ ఒకటి ఎక్కువగా ఇష్టపడతారని లెమన్ తయారు చేసి లెవెండర్ ఎక్కువగా. ఇది కూడా లెవెండర్ అంటే ఇది కూడా ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది లెవెండర్. ఎందుకంటే ఇందులో పచ్చకర్పూరం కానీ మేము తయారు చేసే దాంట్లో పచ్చకర్పూరం జనరల్గా ఏం వాడతారండి, ఎక్కువగా టెంపుల్స్ వాటిలో వాడుతూ ఉంటారు. మీకు ఆ ఫ్రాగ్రెన్స్ అంటే మీరు తయారు చేసినప్పుడు కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఇందులో రా మెటీరియల్స్ కొన్ని ఉంటాయి అంటే మేము స్టడీ చేసిన దాని ప్రకారం. అలాగే మీకు ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట లెవెండర్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పడం బట్టికి ఏంటంటే బేసిక్గా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడలేని టెన్షన్స్ తోటి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేయాలా, ఎప్పుడెప్పుడు రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. ఆ రిలాక్సేషన్ లో ఇల్లు క్లీన్ గా ఉండి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటే ఆ లెవెల్ ఇదే వేరు, ఎనర్జీ వేరే కదా.
అది వేరే. సో అది మీరు మళ్ళీ ఈ రూపంలో ఇస్తారు. అవునండి. జనరల్గా ఏంటంటే పూర్వం మనకి తోటల్లోకి వెళ్ళేవారండి. ఆ, రిలాక్స్, అవును ఒక అరటి తోట, ఒక మామిడి తోట, ఈ ఆదివారం సండే హాలిడే వచ్చింది కదా, అవును అలా చాలామంది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ కోరుకుంటారు. అవును అలాగే ఏంటంటే అందులోనే ఎలిమ్ ప్రత్యేకత ఏంటంటే అలాంటివన్నీ మనం ఎందుకు తయారు చేయలేం, అది ఇంటికి ఉపయోగపడేది ఖచ్చితంగా మనం విన్ చేయాలి. అవును. మార్కెట్లో అన్నీ అమ్ముతారండి, అని మన స్పెషలైజ్గా ఉండాలి, ఒక యూనిక్ ప్రొడక్ట్స్, మంచి ఇంగ్రీడియంట్స్ అని మన తయారు చేయడం మొదలుపెట్టింది. ఓకే. సో దీనిలో 10 ఫ్లేవర్స్. 10 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవునండి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఒకటి రెండు కూడా కాదు. కాదండి. ఓకే. అంటే మా మార్కెట్లో జనాలు అందరికీ ఇది నచ్చాలని రూల్ లేదు, అవును ఈ ప్రోడక్ట్ నచ్చాలి, ఈ లెమన్ నచ్చాలని రూల్ లేదు, లెమన్ నచ్చాలని రూల్ లేదు. అలా డిఫరెంట్గా సెగ్మెంట్స్ రెడీ చేస్తున్నాం అనమాట. సో లవ్లీ అండి, వండర్ఫుల్. సో మెయిన్గా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండి చాలా. ఆ ఫుడ్ దగ్గర క్లీన్గా ఉండే ఫుడ్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కరెక్ట్. ఓకే. సో మన కిచెన్లో బేసిక్గా కిచెన్ నీట్గా ఉండాలి అని చెప్తారు. సో కిచెన్కి లేకపోతే హౌస్ వైఫ్స్కి అనుకోండి, వాళ్ళందరికీ మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు? కరెక్ట్. దానికి కూడా అండి జనరల్గా బ్యాక్టీరియా 200 degrees హీట్లో కూడా చనిపోదండి. ఓకే. ఎక్కడైనా సరే 200 degreesకి 200 degrees మీరు ఎంత చేసినా కూడా కొన్ని బ్యాక్టీరియా చనిపోవు. ఓకే. ఇప్పుడు మంచి కిచెన్ తయారు చేస్తామండి. ఓకే. ఇది ఓన్లీ ఆయిల్ తీస్తుందండి, మంచి షైన్ వేస్తుంది, చిమ్లిన్ గ్రీజిన్ తీస్తుంది, ఓకే. చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఓకే. మంచి పర్ఫెక్ట్ అనమాట. ఓకే. సో కిచెన్లో బేసిక్గా అందరు మహిళలు ఇది అయ్యేది ఏంటంటే జిడ్డు ఉండొద్దు, చాలా మటుకు ఇమీడియట్ నోటల్ చేస్తుంది, ఇమీడియట్ తీసేస్తుంది. జిడ్డుని కట్ ఆఫ్ చేసేసి క్లీన్గా బ్యాక్టీరియాని తీసేసి అట్ ద సేమ్ టైం ఫ్రేగ్రెన్స్ అలా ఉంచుతుంది అని అంటున్నారు. కరెక్ట్. ఓకే, లవ్లీ. సో నెక్స్ట్ డిష్ వాష్ జెల్. జనరల్గా మార్కెట్లో డిష్ వాష్లు ఎక్కడ దొరుకుతూ ఉంటాయండి. ఇది ఏంటంటే హెవీ స్ట్రెంత్ అనమాట అండి, దీని స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. మరి ఇచ్చే ప్రతి ప్రోడక్ట్లో కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఒక 2 drops వేసుకుంటే చాలు మీకు ఆయిల్ లాంటిది, గ్రీజీ లాంటిది అన్నీ తీసేస్తుంది అనమాట అండి. దీనిలో 2 drops. ఓకే. సో అంటే బయట దానికి దీనికి డిఫరెన్స్ అది అంటున్నారు. డిఫరెన్స్ అదే. ఓకే. మంచి ఫ్రాగ్రెన్స్ వేస్తారు ఇది. ఓకే. సో క్వాంటిటీ వైజ్ గా అన్నిట్లో మీది కొంచెం తక్కువ వాడినా ఎక్కువ రోజులు వస్తుంది, అండ్ విత్ ద సేమ్ టైం క్వాలిటీ వైజ్ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు విత్ ఫ్రేగ్రెన్సెస్ అంటున్నారు. ఓకే అండి. ఇందులో మీకు లెవెండర్ డిష్ వాష్ అండి, న్యూలీ స్టార్టెడ్ అనమాట. ఓకే. దీంట్లో జనరల్గా బయట ఏంటంటే లెమన్ దొరుకుతుంది, రకరకాల ఉంటాయి, కానీ ఇందులో లెవెండర్ కూడా స్టార్ట్ చేస్తాను. అవును, బేసిక్ గా నేనైతే ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. లెవెండర్ అనేది జస్ట్ మన వాష్రూమ్ కి లేకపోతే బెడ్రూమ్స్ కి ఉంటాయి కానీ పరిమితం అవుతుంది. ఫస్ట్ టైం నేను కిచెన్ లోకి లెవెండర్ రావడం చూస్తున్నాను. అందులో మీరు చెప్పారు దట్ ఇట్ డిస్ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియా అనేది చెప్తున్నారు. సో లవ్లీ అండి, మీరు అన్నిట్లో అసలు సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ వాష్ చూస్తున్నాను. హ్యాండ్ వాష్ మేము కోవిడ్ టైంలో బాగా సప్లై చేస్తాం ఇది. ఓకే. ఇందులో కూడా కంప్లీట్ డిస్ఇన్ఫెక్ట్ ఉంటుందని మన చేతికి, మన స్మూత్నెస్, గ్లిజరిన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్స్ అన్నీ కలిపి తయారు చేసినాయి అన్నమాట. ఓకే. సో స్మూత్నెస్ కూడా. ఓకే. సో అంటే మైట్ బి దానిలో కెమికల్స్ అనేది అన్ని ఎకో ఫ్రెండ్లీ అండి, గ్లూకోసైడ్స్ వాడుతూ ఉంది ఇందులో, అన్ని కంప్లీట్ గ్లిజరిన్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ అండి. కంప్లీట్ మా ప్రొడక్ట్లు అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ తీసుకుంటున్నాం, ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తీసుకుంటాం అండి. ఏదైనా హజార్డ్స్ కెమికల్స్ కానీ దాన్ని నోటల్ చేయటం కానీ అలాంటివి చేయట్లేదు. ఓకే. సో ఏదైనా చాలా సటిల్ గా, కరెక్ట్. ఓకే, మన బాడీకి ఎలాంటి లేకుండా చాలా సటిల్ గా ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. ఓకే, లవ్లీ అండి. ఓకే అండి. సో నెక్స్ట్ ఏది చూపించబోతున్నారు? నెక్స్ట్ మనకి అందరికీ ఉపయోగపడేదని స్టెయిన్లెస్ స్టీల్ రిమూవ్ చేస్తుంది, అదే మన షైన్ తీసుకొస్తుంది అండి. అంటే స్టెయిన్లెస్ స్టీల్ మీద జనరల్ గా ఏంటంటే అన్ని సాల్ట్స్ పట్టేస్తాయి. అవునండి, రస్ట్ టైప్ లో కొంచెం మొత్తం వైట్ గా అయిపోతుంది సాల్ట్ గా, బికాజ్ ఆఫ్ బోర్ వాటర్ మైట్ బి. కరెక్ట్. అలాంటి స్టెయిన్స్ రిమూవ్ చేస్తుంది అండి. ఇది పెద్ద పెద్ద హోటల్స్ అండి, 5 star హోటల్స్ కానీ 7 star హోటల్స్ కానీ, అంటే కమర్షియల్ ప్రోడక్ట్ అనమాట అండి ఇది. స్మాల్ ప్యాకింగ్ కూడా రిలీజ్ చేస్తాం ఇది. ఎక్కడైతే స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడు కూడా చూసారా మీ 5 star హోటల్ ఎప్పుడు చూసినా మన ఇంత కొత్తగా ఎలా ఉంటుంది, అవన్నీ మన ఇంట్లోకి వచ్చేసరికి ఉండదు. నెక్స్ట్ దానికి మీకు రీప్లేస్మెంట్ అనమాట
ఓకే. స్టెయిన్లెస్ ని యాస్టీజ్ దాని పొజిషన్ తీసుకొస్తుంది అనమాట ఈ కెమికల్. ఎప్పుడు చకచకాగా మెరిసేలాగా చూపిస్తున్నారు అంటే మీరు చూపిస్తారు అని బల్ల కుదిరట్టు చెప్తున్నారు అనమాట. అవును, కరెక్ట్. ఓకే, మొత్తానికి ఏంటి మన స్టీల్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏవైతే సాల్టీ ఉంటాయో డస్ట్ పట్టి అవి లేకుండా ఎప్పుడు మీ సింక్స్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. జనరల్ గా ఒక ఇల్లు కొనుక్కుంటా ఉండదు కనీసం ఒక 10 years 15 years కొత్తగా ఉండాలని కోరుకుంటాం. అంతే అంటే ప్రతి హౌస్ కూడా ఎప్పుడు ఎంత మెరవాలి, ఆ ఎనర్జీ అనేది ఉండదు. కొన్ని రోజులు పోయిన తర్వాత అబ్బా ఏం పోయినాంలే ఏమన్నా కొత్తది కొన్నప్పుడు ఉన్నది, ఆ తర్వాత ఉండదు. బట్ మీరేంటంటే ఎప్పుడు అది ఇంకా కొత్తలాగే పెడతాను నేను, అదే నా ధ్యేయం అంటున్నారు. ఓకే ఓకే. సో ఇది ఇప్పుడు మీరు చూపించింది నాకు తెలిసి 5 liters అనుకుంటాను. సో ఇది మీకు ½ లీటర్ నుంచి ఉంటుందండి. ½ లీటర్ నుంచి ఉంటుంది. ఓకే, సో చిన్న ప్యాక్స్ నుంచి ఓకే పెద్ద బాటిల్స్ అంటే ఎంత ఎంత కావాల్సి వస్తే అంత అనుకోండి. ఇంకా అంటే హోమ్స్ నుంచి మీరు కార్పొరేట్ లెవెల్ వరకు హాస్పిటల్స్ అండి, మొత్తం 5 star హోటల్స్, ఇంకా ఎక్కడైతే కిచెన్స్ ఉంటాయో మన కమర్షియల్ కిచెన్స్ ఉంటాయి చాలా మంది చేస్తూ ఉంటారు 5 star హోటల్స్ లో, అట్లలో కూడా ఓకే అన్నిట్లోకి ఉపయోగపడుతుంది అండి ఇది టోటల్. ఓకే, టోటల్ గా మీరు అందరిని ఒక హడలు ఆడించాలనుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు కిచెన్ లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇప్పుడు హోమ్ పర్పస్ కూడా రిలీజ్ చేస్తున్నామండి. మనం అనుకున్నాం కదండి ఇప్పుడు కమర్షియల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మన కిచెన్ లోకి ప్రతి ట్యాప్స్ కానీ సింక్స్ కానీ హాబ్స్ కానీ చిమ్లీ కానీ ఏదైనా సరే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల రస్ట్ కానీ సాల్ట్స్ అండి ఎక్కువగా హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా సరే భూమిలో సాల్ట్స్ వచ్చేస్తున్నాయి. జనరల్ 1 week 10 days కి మీకు సాల్ట్ ఫామ్ అయిపోతుంది. దానికి బాగా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట అండి. ఓకే, సో మొత్తం మీరు ఏం చెప్తున్నారంటే కిచెన్ లో అనగానే జస్ట్ ఏం థాట్ వస్తుంది అంటే సింక్ ఒకటే థాట్ వస్తుంది. సో సింకే కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా పర్లేదు, లెట్ ఇట్ బి ఒక ట్యాప్ కానివ్వచ్చు, హాబ్ అంటే బేసిక్ గా మన స్టవ్ ని హాబ్ అంటారు. సో అది బేసిక్ స్టీల్ ఏది ఉన్నా పర్లేదు, మీరు మాత్రం చక్కగా మెరిసేలాగా చేస్తారు. అంతేనా? 2 products అనమాట అండి, స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్, కిచెన్ క్లీనర్. మన ఫస్ట్ చెప్పాను కదండి, అది ఓన్లీ గ్రీజీ గానీ డిస్ఇన్ఫెక్ట్ గానీ కంప్లీట్ మన హెల్త్ అంతా అక్కడే ఉంటది, కిచెన్ లోనే ఉంటదండి. అది క్లీన్ చేసిన మీరు క్లీనింగ్ చేసేస్తారు. క్లీన్ అంతే. నేను ఇక్కడ లేను అని చెప్పట్లేదు, మీరు అటు ఇటు ఉంటా ఇది కావాలి అది కావాలి అది కూడా కావాలి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మన ముఖ్యంగా ఉపయోగపడేదండి పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ ఇంట్లో ఫర్నిచర్ మెరవాలంటే కొత్త ప్రోడక్ట్ అండి, ఎక్కడా కూడా రిలీజ్ లేదు ఇది నేషనల్ ప్రకారం. ఫర్నిచర్ క్లీనర్ ఎక్కడ చూడలా. అవునండి, ఓన్లీ టేక్ వుడ్ కానీ డెకలమ్ కానీ లెదర్ సోఫాస్ కానీ స్ప్రే చేసుకుంటాం క్లీన్ చేసుకుంటాం, బాగా ఉపయోగపడుతుందండి. ఫుల్ మీ ఫస్ట్ ఎలా పర్చేజ్ చేశారో అలా కనబడుతుంది. ఓకే, సో ఫర్నిచర్ క్లీనర్ ఒకటి నేను ఎక్కడ చూడలేదు. సో నాకు తెలిసి మార్కెట్ లో మీరే రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ ఎవర్ ఇన్ మార్కెట్. అందులో ఏంటంటే ఏమంటున్నారు, దీని మీద సోఫా ఉంది. సో బేసిక్ గా ఏదైనా పర్లేదు, వుడ్ అయినా పర్లేదు. బేసిక్ గా వుడ్ మీద ఏదైనా కొడితే అది కొంచెం బబుల్ లాగా ఏం లేదు. ఇప్పుడు సపోజ్ అనుకుందాము మనకు ఒక డోర్ ఉంది, కార్వింగ్ చేయించుకుంటాం, ఎంతో ఇష్టంగా మనం చేసుకుంటాము. దాని తర్వాత దానికి సంవత్సరం ఒకసారి సర్వీసింగ్ టైప్ లో మనం మెయింటెనెన్స్ చేయాలి, లేకపోతే కొంచెం చదువు పడుతుంది, ఏదో ఒకటి ఉంటది. దానికి ఓన్లీ స్ప్రే చేయటం క్లీన్ చేయటం ఇమిడియట్ మీ స్పాట్ లో తెలిసిపోతుంది. ఓకే, సో విత్ వుడెన్ ఆల్సో వీ కెన్ గో ఫర్ లెదర్ ఆర్ ఎనీ అదర్ రెగ్జిన్, ఏదైనా మెటీరియల్ ఏదైనా పర్వాలేదు. బేసిక్ గా ఫర్నిచర్ అంటే ఇది యూస్ చేయొచ్చు. కరెక్ట్, ఓన్లీ క్లాత్ మీద తప్ప మిగతా ఏదైనా సరే డెక్లామ్ కానీ మీకు టేక్ వుడ్ కానీ లెదర్ సోఫాస్ కానీ జస్ట్ అలా క్లీన్ చేయాలి, పాలిష్ అలా ఆటోమేటిక్ పాలిష్ అయిపోతుంది. ఆల్ రైట్. ఇది ఎలా అనిపిస్తుంది అంటే టాప్ టు బాటమ్ ఇలా మీరు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఇలా స్టార్ట్ చేశారు. హాల్ కాకుండా ఫస్ట్ తలుపు తీయాలి మనం, ఆ తలుపును కూడా మెయింటైన్ చేస్తున్నారు. తలుపు దాని దగ్గర నుంచి హాల్లోకి వెళ్ళిన తర్వాత సోఫా మీద కూర్చోవాలి, ఆ సోఫా నుంచి బెడ్రూమ్కి వెళ్ళేసరికి ఒక బెడ్, ఆ బెడ్ కూడా. సో సూపర్ అండి, వండర్ఫుల్. ఒక కొత్త ప్రోడక్ట్ ని చూస్తున్నాను నేను, ఖచ్చితంగా ఇది అందరూ వాడాలని అనుకుంటున్నాను.
సో అది కూడా మెయింటెనెన్స్ తక్కువ అనుకుంటాను. కరెక్ట్. నాకు తెలిసి మీరు చెప్పినట్టు దట్ ఎవ్రీథింగ్ యు ఆర్ గివింగ్ ఇస్ లైక్ బయట మనకు లీటర్ అయితే మీరు 2 లీటర్లు ఇస్తున్నారు, హాఫ్ లీటర్ అంటే మీరు లీటర్ ఇస్తున్నారు, డబుల్ బాగా ఇస్తున్నారు, ఎక్కువ స్ట్రెంత్ ఇస్తామండి. అది స్ట్రెంత్ ఎక్కువ ఇస్తున్నారు, క్వాలిటీ ఇస్తాం. కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఎకో ఫ్రెండ్లీ, ప్లాంట్ బేస్డ్, పెట్ ఫ్రెండ్లీ అన్నీ ఇస్తున్నారు. అన్ని. ఒక్క దగ్గర మీరు ఇన్ని ఇస్తున్నారు చూడండి, మిమ్మల్ని మెచ్చుకోవాలి అసలు. మీ ఆలోచనని, మిమ్మల్ని ఎంత చెప్పినా మీ గురించి తక్కువేనండి బాబోయ్. నేను ఇంకా చెప్పలేకపోతున్నాను, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మనం వెళ్ళేదండి ఎయిర్ ఫ్రెషనర్. చూసారు కదండి మీరు జనరల్ గా, మీకు ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఇదేనండి. ఓకే. జనరల్ గా ఏంటంటే మన లాక్ క్యాంప్ వెళ్ళామండి, ఒక 1 వీక్ లాక్ చేస్తాం, లేదా ఒక ఫంక్షన్ జరిగింది, ఒక బర్త్డే ఫంక్షన్, జస్ట్ అంటే ఇది కూడా వాటర్ బేస్డ్ అనమాట అండి. ఓకే. ఆయిల్ బేస్డ్ కాదు, ఆల్కహాల్ కాదు, ఫైర్ అవుతుంది అనే ఇబ్బంది లేదు. మీకు క్లాత్ మీద మీకు స్ప్రే చేసుకుంటాం సరిపోద్ది. ఒక 3-4 అవర్స్ మీకు ఫ్రాగ్నెన్స్ నిలబడుతుంది. క్లాత్ మీద చేసుకున్నా ఏం అవ్వదండి. ఇది ఎకో ఫ్రెండ్లీ అనమాట అండి. మీరు ఇలా ఓకే అలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసి, ఇది ఏంటంటే ఈ ఫ్రాగ్నెన్స్ అలా లాంగ్ లాస్టింగ్ ఒక 4-5 అవర్స్, 4 to 5 hours అలా లాంగ్ లాస్టింగ్ గా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఫ్రెండ్స్ వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ గా వస్తారు, మనం అప్పటికప్పుడు ఒక అగరబత్తి వెలిగియాలి, లేకపోతే చేయాలి, మళ్ళీ అది మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో పడుతుంది. ఇది ఎలా అంటే మీరు వెళ్ళి టకటక కొట్టేసారు, చక్కచక్క అయిపోయింది, మొత్తం రూమ్ ఫ్రెష్ గానే ఉంటుంది. అంటే జనరల్ గా మార్కెట్ లో ఎంత ఈజీగా రిలీజ్ చేయాలి, ఈజీగా ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, ఈజీ అండ్ ఇన్స్టెంట్ క్వాలిటీ. ఎలిమ్ యొక్క ఉద్దేశం అదే అనమాట. ఓకే, అన్ని ఈజీగా ఉండాలి, కానీ అంటే మీరు ఏంటంటే నేను బాగుపడాలి లేకపోతే నేను బాగుండాలి అని చూడండి. బేసిక్ గా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అదే మీది అనిపిస్తుంది నాకు. ఓకే అండి. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు అనుకో, నాకు ఇట్లా ఇది ఉంది, ఇది చూడండి, మల్టీపర్పస్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే. మల్టీపర్పస్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే. ఇదేంటి, ఇది కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇది కొత్తదండి, ఎందుకంటే మన ఎయిర్పోర్ట్స్, ట్రైన్స్, బస్సులు ట్రావెల్ చేస్తాం, మన బ్యాగులు తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత ఏదో బ్యాక్టీరియా, వైరస్, లేకపోతే తుమ్మారు, దగ్గారు, ఇవన్నీ రకరకాలుగా బ్యాగ్స్ కానీ ఏదైనా సరే అటు ఇటు పెట్టి దాన్ని ముట్టి దాన్ని పట్టుకొని దాని మీద జస్ట్ స్ప్రే చేస్తే బ్యాక్టీరియా అన్ని రిమూవ్ అయిపోతా ఉంటుంది. ఓహో, సో దాని మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం డిస్ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోతాయి. ఓకే. అలాగే ఇంట్లో ప్రతిదీ కూడా, ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, మన ఎక్కడ మన ఫంక్షన్స్ జరిగిన, ఇంట్లో జరిగిన, జస్ట్ మన అనీజీగా ఎవరైనా తుమ్మినా దగ్గినా జస్ట్ అలా స్ప్రే చేసి, అసలు గాయల్లో అలా స్ప్రే చేసినా, లేకపోతే మనం అటు ఇటు చేతులు చేసినా కూడా ఎక్కువ కరోనా టైంలో చాలా బాగా సేల్ అయిన ప్రోడక్ట్. ఓకే. అంటే కరోనాలో బేసిక్ గా మన అందరికి తెలిసింది ఏంటంటే మనము జస్ట్ శానిటైజర్ ఒకటే వాడారు, కానీ ఇది కూడా యూజ్ చేశారనుకోని ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. విచ్ ఆల్సో ఎగ్జిస్ట్ అని మాత్రం నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. విచ్ బేసిక్ గా నాకు తెలిసి మామూలుగా ఎయిర్పోర్ట్స్ లో అలా యూజ్ చేస్తారేమో. ఇప్పుడు చేస్తున్నారు, ప్రెజెంట్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ లో చేస్తున్నారు, ఫ్లైట్స్ లో చేస్తారు, బికాజ్ ట్రావెల్ చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి చేసేటప్పుడు డిఫ్యూజర్ టైప్ లో ఇది క్లీన్ గా ఉండాలి కాబట్టి ఇది చేస్తారేమో. అండ్ మార్కెట్ లోకి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. మార్కెట్ లో అంటే బల్క్ ప్యాకింగ్ లో వచ్చినాయి కానీ అండి, మేము ఏంటంటే హోమ్ పర్పస్, హోమ్ కేర్ అనగానే బాటమ్ టు హై అండ్ మనకి A to Z ఉండాలి అనేది కంప్లీట్ మన రేంజ్ ఎలిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిలీజ్ చేస్తున్నాం మేము. రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దాకా చాలా మంది కస్టమర్లు హ్యాపీ పొందారు, రిపీట్స్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే, అదే మీ మాల్ లో కనిపిస్తుంది, ఆ స్మైల్ లో మాకు అర్థమైపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, అది అర్థమవుతుంది. సో మీరు ఇల్లు మొత్తం ఇలా టూర్ చేయించారు. ఇక్కడ నేను అప్పటి నుంచి ఒకటి చూస్తున్నాను, కార్ వాష్ షాంపూ అనేది చూస్తున్నాను. బేసిక్గా ఏంటంటే నాకు ఇంట్లోంచి బయటికి రాగానే కొంచెం కార్ కావాలి, అది కార్ వాష్ అప్పటి నుంచి చూస్తున్నాను, కానీ షాంపూ ఏంటి నాకు అర్థం కాలేదు. కారు కూడా షాంపూ అండి, మనిషికి ఎలాగైతే షాంపూ ఉంటుందో ఓకే, ప్రతి సండే వచ్చేటప్పటికి చాలా మంది కారుని అందరూ ప్రేమిస్తారండి. కొంతమంది అంటే జనరల్గా కార్ వాష్ అంటే అది కూడా హోమ్లో ఒక అంటే బత్తాయి పండ్లో 12 తొనలండి ఏమండి. అలాగే ఒక ఇంటికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్లు కూడా కాంబో ప్యాక్ లాగా ఇద్దాం. అంటే ఒక మనిషి ఒక మన ఎలిమ్ ప్రోడక్ట్ ఒక కిట్ కానీ ఒక బల్క్ కానీ కొంటే మటుకు అన్ని మెటీరియల్ దొరుకుతాయని కారు కూడా సంబంధించింది రెడీ చేయడం జరిగిందండి. దీంతో పాటు టైర్ పాలిష్ వస్తుంది, డాష్ బోర్డ్ వస్తుంది, డాష్ బోర్డ్ పాలిష్ వస్తుంది, లోపల ఫ్రాగ్నెన్సీ వస్తాయి,
ఇది సెపరేట్ సెగ్మెంట్ అన్నమాట. కార్ ని చాలా మంది ఒక చిన్న బేబీ లాగా అలా చూసుకుంటారు. నేనైతే అలాగే చూసుకుంటాను కార్ ని. సో కార్ కి సపరేట్ గా షాంపూ అనేది కూడా నేను కొత్తగా చూస్తున్నాను. ఇది మామూలుగా ఏదో సోప్ వాటర్ పెట్టి ఏదో చేసేస్తారు, లేకపోతే పనులను పెట్టి కడిగేరా కార్ అని చెప్తారు. కానీ కార్ కి ఒక షాంపూ ఇది కూడా మంచి టెక్నికల్ గా తయారు చేస్తుందండి. కలర్ రిమూవ్ అవ్వదండి. ఓకే, కొన్ని కార్ వాష్ మనం అప్లై చేసి డైరెక్ట్ గా అప్లై చేసాడు అనుకుందాం, ఆ వైట్నెస్ రాకపోవడం కొంచెం అలా అంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట అండి. ఇది కూడా కారు మన చేతులకి ఏం అవ్వదండి, మొత్తం కారు పాలిష్ పెట్టినట్టుగానే వస్తుంది. ఓకే, మన చేతులకి ఏమైనా పర్లేదండి, మన కార్కి ఏం కావద్దు. చేతులకి అవ్వదండి, కారుకి అవ్వదు, ఏ రెండిళ్ళకి ఏం కాదు. మీరే ఇప్పుడు వరకు చూపించిన ప్రోడక్ట్స్ అన్ని చేతులకైతే ఏం కావు, ఎందుకంటే అన్ని ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. అదైతే తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కార్ కూడా ఏం కాదు అని చెప్తున్నారు. అంతేనా? సూపర్ అండి. కార్ కి షాంపూ చూపించారు, దాని తర్వాత డాష్ బోర్డ్ అని చెప్పారు, దాని తర్వాత టైర్ క్లీనింగ్ అని కూడా చెప్పారు. సో ఇదంతా చూపించారు. అంటే కార్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో ఇంట్లో కూడా అంతే టైం స్పెండ్ చేస్తాము. అది కాకుండా ఒక పాయింట్ మనం ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటారు అది? అదే వాష్రూమ్. అదే వాష్రూమ్. అదే ఇంకా మీరు అక్కడికి రాలేదేంటి అని చూస్తున్నాను. బికాస్ అది క్లీన్ గా ఉంటే, ఒకటి అంటారు దట్ వాష్రూమ్ క్లీన్ గా ఉంటే మనకు ఇల్లంతా క్లీన్ గా ఉన్నట్టు, ఆ మనుషులు క్లీన్ గా ఉన్నట్టు మనకు ఒక సెట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. బేసిక్ గా వాష్రూమ్ క్లీన్ ఉంటే. అండ్ బేసిక్ ఏంటంటే మనం ఈ మధ్య కాలము ఇంట్లో ఎంతైతే ఉంటామో దానికన్నా కొంచెం ఇంట్లో ఉన్న కొంచెం సేపు వాష్రూమ్ లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం చూసుకుంటూ ఏదో ఒకటి. సో వాష్రూమ్ కి ఇంకా మీరు ఏం చూపించలేదు ఏంట్రా అని చూస్తున్నాను నేను. వాష్రూమ్ కి వచ్చినాయండి, ఇందులో ఒక 4 ఐటమ్స్ ఉన్నాయండి. వాష్రూమ్ లో 4 ఐటమ్స్. అదేంటి, వాష్రూమ్ ఒకటే కదా? వాష్రూమ్ ఒకటే అండి. ఇది బౌల్ క్లీనింగ్ అండి. ఓకే, ఇది ఎకో ఫ్రెండ్లీ అండి. ఓకే, బౌల్ క్లీనింగ్ కి ఒకటి వస్తుందండి. నెక్స్ట్ టైల్స్ అన్ని కూడా గ్రీనిష్, అంటే మీకు తెలుగులో నాచ్ పట్టేస్తుంది, దానివల్ల మనం జారుతాం, లేకపోతే రకరకాల బ్రౌనిష్ స్కేల్ పడతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే పూర్వకాలం యాసిడ్ బాటిల్ కొని అందులో వేసి కింద వేసి స్మోక్ వచ్చి ఆక్సిజన్ రిలీఫ్ అయ్యి చాలా మంది వాడకం తగ్గించేసారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ టైల్స్ క్లీనర్ అనేది టైల్స్ షాంపూ కూడా అనొచ్చండి. ఇది కూడా రిమూవ్ అయిపోతా ఉంటదండి. అది ఓకే, పోన్ ఏదైతే మొదటి నుంచి పెట్టుందో, అంటే లెట్స్ అజ్యూమ్ ముందు నుంచి అది నాచ్ పట్టుంది అని అనుకుందాము. సో దాన్ని కూడా స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ టైల్స్ ఫస్ట్ ఎలా కొన్నారో అలా ప్రెజెంట్ అలా చూస్తారు, మన ప్రొడక్ట్ అంత గ్యారెంటీ ఇస్తారు. ఓకే, అందుకే దాని టైల్ క్లీనర్ షాంపూ అని అంటున్నారా? ఓకే, చాలా ఫ్లోర్ లో కూడా మన ఇళ్లలో కూడా టైల్స్ వాడతారు కదా, మీ ఆటోమేటిక్ 1+1 వాటర్ మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు, 1+2 వాడుకోవచ్చు అండి. అందులో ఉన్న స్కేల్ ని తీసేస్తుందండి ఇమీడియట్. దీనిలో ప్రత్యేకత అదే అనమాట. ఓకే, సో టైల్ క్లీనర్ అనమాట. చక్కగా. ఓకే, నెక్స్ట్ అండి, మనం డైలీ స్నానం చేసినట్టు బాత్రూమ్ కూడా డైలీ వాష్ చేయాలండి. ఓన్లీ స్ప్రే చేస్తే బ్యాక్టీరియా కానీ అదర్ స్మెల్స్ కానీ అలాంటి అన్ని కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుందండి. ఓకే, కొంచెం స్ప్రే టైప్ ఇచ్చామండి. ఇది జస్ట్ మన రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ స్ప్రే చేసేసి పడుకోవచ్చు. స్ప్రే చేసేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నాయో లోపల బ్యాక్టీరియా డెడ్ అయిపోయి, అట్ ద సేమ్ టైం మీరు ఫ్రేగ్రెన్స్ ఇస్తున్నారు కాబట్టి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఓకే, నైస్. ఇంకా దాంతో పాటు గ్లాస్ క్లీనర్ కామన్ అండి. ఇది మన అవుట్డోర్స్ మాక్సిమం గ్లాస్ యూజ్ చేస్తారు, కిటికీస్ కానీ బయట మీ కారు కానీ మల్టీపర్పస్ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మన కార్పొరేట్ గ్లాస్ క్లీనింగ్ ఉంటుంది, ఎలివేషన్స్, అలాంటి వాటి వెండర్స్ కి మీరు సప్లై చేస్తాం బల్క్. ఇప్పుడంటే మన హోమ్ కూడా ఇవ్వాలి, అందరిలో మన ప్రొడక్ట్, అందరి ఇళ్లలో మన ప్రొడక్ట్ ఉండాలి అని మొత్తం ఇవన్నీ కూడా మల్టీపర్పస్ గా మొత్తం హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అని ఒక కిట్ కూడా తయారు చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో కిచెన్ లో ఎలాంటి గ్లాస్ అయినా, ఎలాంటి గ్లాస్ లెట్ ఇట్ బి మన టీ టేబుల్స్ ఉంటాయి. అవునండి, టీ టేబుల్స్ రిమూవ్ చేస్తుంది. ఏ గ్లాస్ మీద అయినా చిన్నగా ఇప్పుడు చూసిన మనం ఏదైనా చిన్న గ్లాస్ పెట్టినా చేసినా కొంచెం ఏది ఉంటుంది, లేకపోతే డస్ట్ ఉంటది, సో అది క్లీన్ చేసేస్తుంది అంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ, అన్ని ఎకో ఫ్రెండ్లీ. ఓకే, సో వాష్రూమ్ అనేసరికి మనకు ఒకటే గుర్తొస్తుంది, జస్ట్ క్లీనింగ్, ఇలా వేసామా క్లీన్ చేసామా. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒకటే వాష్రూమ్ కి 4 ఇచ్చారు, ఏమి శ్రమ పడక్కర్లేదండి, జస్ట్ వాడి జస్ట్ క్లీన్ చేస్తే అయిపోయింది. ఇలా వేసామా తీసామా, చిట్కలు ఇలా వచ్చాను, అంతేనా. సో వాష్రూమ్ కి వచ్చేసి
క్లీనర్ చూశాను ఫర్ విచ్ అంటే చాలా మటుకు yellowish గా వచ్చేస్తుంది. అన్ని రిమూవ్ అయిపోతుంది, స్టెయిన్స్ రిమూవ్ అయిపోతుంది. ఆ yellowish మొత్తం తీసేసి వాష్రూమ్ ఎప్పుడు చూసినా మనకు తెల్లగా మెరిసిపోవాలి, ఎందుకంటే మాక్సిమం వైట్ యూజ్ చేస్తారు కాబట్టి మెరిసిపోవాలి. అండ్ దెన్ టైల్ క్లీనర్, టైల్స్ కి మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు ఎప్పుడు చూసినా బోర్ వాటరే కాబట్టి సాల్ట్ థింగ్ అనేది లేకపోతే నాచు పట్టేయడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది మొత్తం తీసేసి ఎప్పుడు టైల్స్ కొత్తలాగా కనిపించేలాగా మీరు చేస్తానంటున్నారు. దెన్ బాత్రూమ్ క్లీనర్ స్ప్రే చేసేసరికి మీకు బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండేలాగా, ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడు ఫ్రెష్ గా కొట్టేస్తే బాత్రూమ్ ఫ్రెష్ గా ఉంటుంది అంటున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్లాస్ క్లీనర్. గ్లాస్ క్లీనర్ వచ్చేసరికి మీరు కార్పొరేట్ కి మీరు సప్లై చేశానన్నారు, విచ్ ఇస్ లైక్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి మొత్తం టాప్ టు బాటమ్ ఇట్లా బిల్డింగ్ మొత్తం వాళ్ళకి మెరవాలి, అలాంటిది ఎలివేషన్ మొత్తం ఇలా మెరవాలంటారు. హైదరాబాద్ సిటీ అనేసరికి ఇలా నైట్ టైం మొత్తం ఇలా మెరుస్తుంటది. సో వాళ్ళనే మీరు మెరిపించేశారు అంటే ఇంక ఇల్లులు ఎలా మెరుస్తాయండి బాబు, తట్టుకోలేము. సో మొత్తం మీరు కార్ మొత్తం ట్రావెల్ చేసి మనం ఇంటికి వచ్చాము, మొత్తం ఇల్లు అంతా చూపించారు. లవ్లీ అండి, మీరు అసలు ఎక్కడో ఏది వదిలేదు అనుకుంటాను, మీరు మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం క్లీన్. ఓకే, మొత్తం ఇలా రఫ్ ఆడిచ్చారండి బాబు. నెక్స్ట్ మీకు ఇంకో సెగ్మెంట్ చూపిస్తానండి. ఇంకో సెగ్మెంట్ ఓకే, అంటే హాస్పిటల్కి సంబంధించిన ఆల్రెడీ మనం గతంలో ఇచ్చాం కాబట్టి ఇప్పుడు సెపరేట్గా హాస్పిటల్ సెగ్మెంట్ అనేది సెపరేట్ చేస్తామండి. హాస్పిటల్లో జనరల్గా మల్టీపర్పస్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే పేషెంట్ చైర్స్ మీద కూర్చుంటారు, సిట్టింగ్ ఏరియాలో అక్కడ కూర్చున్నా కూడా దీనిలో కూడా మల్టీపర్పస్ డిస్ఇన్ఫెక్ట్ అని మీకు ఆల్రెడీ హోమ్ కేర్లో కూడా మేము రిలీజ్ చేసాం. హాస్పిటల్ కంపల్సరీ ఉపయోగపడేదని. ఓకే, ఇదే సేమ్ ప్రోడక్ట్ మీకు హాస్పిటల్ ఆపరేషన్ చేస్తారు కదా, కత్తిర్లు కానీ ఇన్స్ట్రుమెంట్స్ క్లీనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మనం కూర్చునే హాస్పిటల్స్ లో చైర్స్ లేకపోతే వార్డ్స్ ఎక్కడ ఏదైనా బెడ్స్ కానీ సో మల్టీపర్పస్ గా ఏవైతే హాస్పిటల్లో యూజ్ చేస్తారో ఆ ప్రతి ఒక్క దానికి ఇది అనేది వర్క్ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ అది లెన్స్ క్లీనర్ అని కొత్తగా వచ్చింది సెగ్మెంట్, ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళిపోయిందండి. స్పెట్స్ క్లీనింగ్ అనమాట. స్పెట్స్ క్లీనింగ్, అవునండి. ఓకే, జనరల్ గా హోమ్ పర్పస్ ఉంటదండి, మార్కెట్ లో హోల్సేల్ పర్పస్ వెళ్ళింది, బాగా మంచి పేరు తీసుకొచ్చిందండి. అవునా? సో స్పెట్స్ క్లీనింగ్ అంటే మామూలుగా మనం జస్ట్ ఏదో ఇలా స్ప్రే చేసి ఇలా తుడిచేస్తే సరిపోతుంది కదా, మరి ఇదేంటి? ఇది కూడా మల్టీ పర్పస్ ఉంటది. ఎక్స్పెన్సివ్ గ్లాసెస్ మనం పెట్టుబడి పెడతామండి. దీంతో క్లీన్ చేసిన తర్వాత దీనికి ఒక లేయర్ ఉంటదండి. ఓకే, మన సైట్ ని అడ్జస్ట్ చేయడానికి ఫోటోగ్రే ఇవన్నీ ఫిల్మ్ ఇస్తూ ఉంటాడు. మీరు డైలీ క్లీన్ చేసుకున్నా కూడా బాగా ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు గ్లాస్. ఓకే, అది ఫేడ్ అవ్వదు అంటారు. ఫేడ్ అవ్వదు. బేసిక్ ఏంటంటే మనం జస్ట్ మామూలుగా వాటర్ వేసి అలా తుడిచేసి ఏదో క్లాత్ తీసి తుడిచేస్తాం. అవునండి. కానీ అలా కాకుండా మన లెన్స్ అంటే మన ఏదైతే మన గ్లాసెస్ ఉంటాయో అది పాడవకుండా ఇది స్ప్రే చేసుకొని మనం ఎప్పుడైతే మన స్వెట్ ఇలాగా పడిన గ్లాస్ మీద మరకలు వస్తాయి, స్టెయిన్స్, ఓకే, బాగా రిమూవ్ చేస్తుంది. ఇది కొత్తగా కనిపిస్తుంది మార్కెట్ లో, నేను ఎక్కడ చూడలేదు. ఆల్రెడీ వెళ్ళిందండి, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఓకే, మార్కెట్ లో ఇస్తూనే ఉండాలి. ఓకే, అంటే ఎక్స్క్లూజివ్ గా నాకు తెలిసి మీ దగ్గర నేను చూస్తున్నాను బేసిక్ గా అయితే. ఓకే, సో నైస్ ప్రోడక్ట్. అలాగే హ్యాండ్ వాష్ మెడికేటెడ్ అండి, మెడికేటెడ్ హ్యాండ్ వాష్. ఓకే, సో దీని స్పెషాలిటీ ఏంటంటే చేతిని హార్డ్ గా తీసుకురాదండి, హార్డ్నెస్ అనేది హార్డ్ చేయదు. ఓకే, వాష్ చేసిన తర్వాత మీకు ఎక్కువగా మాయిశ్చరైజ్ పెట్టుకున్న ఫీల్ వస్తుంది. ఓకే, ఓకే, దాని స్పెషాలిటీ అండి. ఓకే, అంటే బేసిక్ గా మనము చేతులు కడుక్కున్న తర్వాత కొంచెం రఫ్నెస్ అనేది అంటే మనం ఏ మాయిశ్చరైజర్ లేకపోతే ఏదైనా పెట్టుకునేదాకా కొంచెం రఫ్ గానే ఉంటుంది, స్మూత్ గానే. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ మన భోజనం చేయాలని, మన హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనంకి వచ్చే టైం 10-5 seconds ఉంటుంది చూసారా, స్మెల్ రాకూడదు మనకి. ఆ టైంలో స్మెల్ కిల్ అవ్వాలి. చాలా మంది హ్యాండ్ వాష్ చేస్తారు, మన భోజనం తిన్నప్పుడు బిర్యానీ స్మెల్ వల్ల ఈ స్మెల్ వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అలాంటి అంటే ఆ ఇబ్బందిని తీసుకురాకుండా తయారు చేసింది. అంటే బేసిక్ గా మీరు అన్నిట్లో ఫ్రేగ్రెన్స్ పెట్టారు, బట్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ దాన్ని తగ్గించారు. బికాస్ అది దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, బికాస్ ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకు అక్కడ అవసరం లేదు. బిర్యానీ దగ్గర మనకు మనం ఏది హ్యాండ్ వాష్ లో వచ్చి ఏదో మనం తింటున్నట్టు ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో అది దీంట్లో లేదు. అలాంటిది రాకుండా కరెక్ట్ దానికి ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్ అలా చేసిన హ్యాండ్ వాష్ అన్నమాట. లవ్లీ అండి.
ఓకే. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇదే హాస్పిటల్కి ఫ్లోర్స్ పోతాయండి, ఫ్లోర్ క్లీనర్స్ వెళ్తాయి, శానిటైజర్స్ వెళ్తాయి, అలాగా అయోడిన్ లిక్విడ్ అంటే అది కూడా డిస్ఇన్ఫెక్ట్, ఒక రకమైన వైరస్ని క్లీన్ చేయడానికి. ఓకే. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్రౌన్ కలర్ వాటర్లో సిజర్స్ అన్ని పెట్టేసి ఉంచుతారు డాక్టర్ గారు, ఎప్పుడు చూసారా మీరు? ఆర్ఎండ్బి డాక్టర్ గారు అవునవును. చూసారా? అలాంటిదే అయోడిన్ 2% అని ఇది ఒకటి రిలీజ్ చేస్తారు. అయోడిన్ 2%. అవునండి. ఓకే. సో ఇది ఇది మెడికేటెడ్. మెడికేటెడ్. ఇది ఒక రకంగా డిస్ఇన్ఫెక్ట్ వైరస్ని కిల్ చేసేది. ఓకే. అంటే ఇది కూడా మన ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్లీనింగ్ కానీ అన్నిటి బాగా పనిచేస్తుంది. సర్జికల్ వైపుగా అన్ని ఏదైతే మెడికేటెడ్ వైపు ఉంటుందో అది క్లీన్ చేయడానికి చాలా. ఇది ఎక్కువగా మేము డైరీ ఇండస్ట్రీస్కి బల్క్ సప్లై చేస్తున్నాం. 5 tons 10 tons 5,000 కేజీలు 10,000 కేజీలు ఓకే డైరీ ఇండస్ట్రీస్కి ఇస్తాం. అలా మెడికేట్లో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. ఓకే. సో దీంట్లో కూడా మీరు అంటే వేరియంట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఒక 2% రేంజ్ అనమాట. పర్సంటేజ్ వేరియేషన్ ఉంటుంది. ఓకే. సో 2% ఉంటుంది, 20% ఉంటుంది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే స్ట్రెంత్ ఎక్కువ అనమాట అండి. ఓకే. స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. ఓకే. అది మెడికేట్ అనేటప్పటికి 2% లో పర్సెంట్ వాడాలి, ఇండస్ట్రియల్ అనేటప్పటికి 20% వెళ్తాం. ఓకే. సో దేనికి తగ్గట్టు దానికి ఉంటుంది. దానికి అవును. ఎల్ఎంలో ఇది దొరకదు అని కాకుండా మీరు డోర్స్, మళ్ళా ఫ్లోర్, దాని తర్వాత ఎయిర్, కిచెన్, వాష్రూమ్, కార్, హాస్పిటల్, వాట్ నాట్, అంటే ఇక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ మనం ఇది క్లీన్ చేయలేదు అనేది కాకుండా ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంచేటట్టు, క్లీన్గా ఉండేటట్టు ప్రతి ఒక్క దగ్గర ఒక క్లీనింగ్ రెవల్యూషనరీ అనేది తీసుకొస్తున్నారు అని మాత్రం నాకు అర్థమవుతుంది. అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నన్ను అడిగితే, ఎక్కడెక్కడ నుంచో మార్కెట్స్లో వీఆర్ బయింగ్ ప్రోడక్ట్స్, సమ్ XYZ ప్రోడక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అట్ ద సేమ్ టైమ్ లైక్ నాట్ ఫ్రమ్ లోకల్ కాకుండా మీరేంటంటే మన హైదరాబాద్లో విత్ వెరీ ఎఫెక్టివ్ లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ చాలా ఎఫెక్టివ్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ యువర్ బల్లగుద్దినట్టు ఏం చెప్తున్నారంటే, బయట వాళ్ళ మార్కెట్లో ఇంత ఇస్తున్నారంటే నేను దానికి రెట్టింపు ఇస్తాను, అది గాక ఖచ్చితంగా మీరే వాడు చెప్తారు దట్ ఇట్ విల్ గివ్ యూ రిజల్ట్ అని చెప్తున్నారు. సో ఐ రియలీ విష్ అండ్ దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ థింగ్ టు సే దట్ మన హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ వస్తుంది విచ్ ఇస్ డెలివరింగ్ సో మచ్ క్లెన్లీనెస్ అని చెప్తాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎల్ఎం. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ అండి కాజల్ గారు, ఇప్పుడు దాకా మీరు బాగా సపోర్ట్ చేసినందుకు. మేము ఒక కిట్ మీకు ఇస్తానండి, ఓకే, మీరే పర్సనల్గా వాడండి, మీరే ఫీడ్బ్యాక్ చెప్పండి, మీరు వాడి చూడండి, నేను ఇస్తున్నాను ఇప్పుడు. దానండి మీకు ఎలిం అని గిఫ్ట్ హ్యాంపర్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.